ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా బీఆర్ఎస్ సిద్ధం. పేదల ఇల్లు కూలబడితే చూస్తూ ఊరుకోమంటున్నారు హరీష్ రావు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల బతుకులు కూల్చే హక్కు రేవంత్కు లేదంటున్నారు హరీష్. ఈ భూములన్నీ బ్యాంకుల్లో తనఖా పెట్టి ప్రాజెక్టులు చేపడతారా అని అడిగారు హరీష్. హరీష్ రావు ఇంకా ఏమన్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను మొత్తం కూడా అండగా ఉంటామంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తం పర్యటనలు కంప్లీట్ చేశారు. ఆయా ప్రాంతాలను తిరుగుతూ మొత్తం కూడా వారికి భరోసా కల్పించారు. ప్రస్తుతం హరీష్ రావు గారు మీరు ఏ ప్రాంతాల్లో తిరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించారు? ప్రజలకు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలు ఇవ్వడానికైనా మా ఎమ్మెల్యేలను సిద్ధపడతాం. ఈ పేదల ఇల్లు కూలగొడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మూసీ సుందరీకరణ పేరు మీద పేదల బతుకులు కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఇందిరమ్మ పాలన అంటే పేదలకు ఇల్లు కట్టివ్వాలే తప్ప పేదల ఇల్లు కూల్చడం కాదు. నువ్వు పెద్దోళ్ళ ఇల్లు కాపాడుతున్నావు. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మూసీ ప్రాజెక్టు మీద కొన్ని ఇప్పటికే పెద్ద పెద్ద స్ట్రక్చర్లు ఒక 5-6 ప్రాజెక్టులు మూసీ మీద కడతా ఉన్నారు. దాన్ని ఆపడట కానీ పేదల ఇండ్లకు నంబర్లు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. ఇలా పేదలు చాలా ఆవేదనలో ఉన్నారు. మీరు ఒక విషయం చెప్పండి, రేవంత్ రెడ్డి మాత్రం సీఎం చాలా పర్టికులర్గా ఉన్నారు సుందరీకరణ పేరుతో మూసీ నదికి సంబంధించి. మీరు చూస్తే మా ఎమ్మెల్యేలు వచ్చి రాత్రి పడుకొని అడ్డమైతే అడ్డు గోడగా నిలబడతాం బుల్డోజర్లకు అంటున్నారు. 100% నిలబడతామయ్యా. ఎవరి కోసం మూసీ సుందరీకరణ? పేదల కన్నీళ్ల మీద మూసీ ప్రాజెక్టు కడతావా? పేదల రక్తాన్ని బారించి మూసీ ప్రాజెక్టు కడతావా? ఇప్పటికే 3 ప్రాణాలు బలిగా ఉన్నావు. ఈ హైడ్రా డ్రామా పేరు మీద, ఈ మూసీ పేరు మీద 3 ప్రాణాలు పోయినాయి. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ఇప్పటికైనా బేషిజాలకు పోయి ఇప్పటికైనా పిచ్చి ఆలోచనలు మాని ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మెదులుకొను. పదవి ముఖ్యం కాదు. హిట్లర్లను చూసినాం, ఎంతో మందిని చూసినాం, కాల గర్భంలో కలిసిపోతారు. మీరు ఒక్క విషయం చెప్పండి హరీష్ రావు గారు, మార్నింగ్ నుంచి మీరు పర్యటన చేస్తున్నారు. యశ్వత్ కోట కావచ్చు, ఇప్పుడు ఈ ప్రాంతాల పాత బస్సి మూసీ రివర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఇది బీఆర్ఎస్ రాజకీయంగా చేస్తుంది. ఖచ్చితంగా ఒక అభివృద్ధి పనాన్ని గుండెకాయ లాంటి హైదరాబాద్లో అభివృద్ధి చేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటే ఏమంటారు? ప్రజలు మా తెలంగాణ భవన్కి వచ్చి అన్నా మీరు రండి, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు మమ్మల్ని కాపాడు అని ప్రజలు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న ఉదయం వందలాది మంది ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని కాపాడండి అని మా పార్టీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రజలు మా ప్రాణాలు పోయినా సరే కానీ మా ఇల్లు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమన్నాం. అయినా ఎవరి సుందరీకరణ ఇది? ఎవరి కోసం ఈ సుందరీకరణ? సుందరీకరణ కాదు కదా, బుక్కెడు అన్నం పెట్టు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం లేక 6 నెలల నుంచి మెస్ బిల్లులు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. సర్కార్ దవాఖానాల మందులకు పైసలు లేవని డాక్టర్లు లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి ఉంది. 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. అవ్వా తాతలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 4000 పెన్షన్ ఇవాళ నువ్వు రైతులకు 7500 రైతు భరోసా ఇస్తా అన్నావు. వానాకాలం పంట అయిపోతుంది, ఇప్పటికి రైతు భరోసాకు దిక్కులేదు. వాటికేమో ఇచ్చిన హామీలకు పైసలు లేవంటావు. 150,000 కోట్లతో మూసీ కడతా అంటే ఎవరి చెవులలో పూగు పెడుతున్నావు? ఈ భూములన్నీ నువ్వు వరల్డ్ బ్యాంకులో కుదబెట్టి బ్యాంకులలో కుదబెట్టి నువ్వు ఈ మూసీల ప్రాజెక్ట్ చేస్తావా? ఎవరి ప్రయోజనాలకని చేస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. మేము అండగా ఉంటాం, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ మీతోనే నడుస్తుందని చెప్తూ హామీ ఇస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేల బృందం మొత్తం కూడా హామీ ఇస్తూ ఈ మూసీ రివర్ ప్రాంతవాసులకు మొత్తం కూడా ఒక భరోసా కల్పిస్తూ యాత్రగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నవీన్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.